దేవుని కుమారులను మరలా సిలువ వేయుచు బాహాటముగా ఆయనను అవమానపరుచుచున్నారు గనుక మారు మనసు పొందునట్లు అట్టి వారికి మరలా నూతన పరుచుట అసాధ్యము. ఏమండి, దేవుని లేఖనాలు ఏమని సెలవిస్తున్నాయంటే, ఒక వ్యక్తి మారు మనసు పొంది బాప్తీసం పొంది దేవుని యందు భయభక్తులు కలిగి చక్కగా క్రమముగా దేవుని ప్రేమలో జీవిస్తున్న వ్యక్తి ఒకవేళ దారి తప్పిపోతే, దేవుణ్ణి విడిచిపెట్టేస్తే, మళ్ళీ పాత జీవితానికే తొలగిపోతే ఏమవుతుందంట? వారిని నూతన పరచడం అసాధ్యము. అంతే అంతే కదండి. ఒక్కసారి వెలిగించబడి ఆత్మ అనుభవము, ఆత్మ ఫలములు అన్ని పొందుకున్న తరువాత ఒకవేళ ఆ మనిషి తప్పిపోతేనంట, మళ్ళీ ఆ మనిషి వెలిగించబడ్డం, లేక దేవునిలో నూతన పరచబడ్డం, లేక మళ్ళీ జన్మించడం, లేక మళ్ళీ మారు మనసు పొందడం అంట అసాధ్యమైన పనంట. ఈ వాక్యం వింటున్న ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎంతమంది మీలో సిలువ ధ్యానంలో, ఈ సిలువ ధ్యానాల్లో పశ్చాత్తాపం మీలో వస్తుందా? ఈ శ్రమల కాలంలో పెద్దలైన వారు ఈ శ్రమల కాలాన్ని ఎందుకు ఏర్పాటు చేశారో తెలుసా? వారు అనేక కారణాల వల్ల ఈ సిలువ ధ్యానాన్ని మన పెద్దలు ఏర్పరిచారు. వారిలో వాటన్నిటిలో ఒక కారణం పశ్చాత్తాపడి మారు మనసు పొందుతారని. ఒకవేళ ప్రతి సంవత్సరం ఎందుకు ఇవి జరుగుతున్నాయి అంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏ రోజుకు ఆ రోజు ప్రతి ఒక్క క్రైస్తవుడు తన్ను తాను శుద్ధి చేసుకుంటూ ఉండాలి. మారు మనసు పొందిన క్రైస్తవులు ఒకవేళ దారి తప్పుతున్నామేమో, దేవుని మాటను దాటుతున్నామేమో, మనలో ఉన్న మారు మనసు పశ్చాత్తాపం తొలగిపోతుందేమో, మనలో కొద్ది కొద్దిగా పాపం ఏమైనా మరి వ్యాపిస్తుందేమో, మన మనసు ఎలా ఉంటుంది అని దినదినము మనల్ని మనము శుద్ధి చేసుకుని శుద్ధ హృదయులమై ఉండాలి.